దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం. ఈరోజు పునరుద్ధాన దినం, ఆదివారం. అందరూ మందిరానికి రండి. ప్రామిస్ ల్యాండ్ మందిరంలో మరి 3 ఆరాధనలు ఉంటాయి. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, మీ అందరికి తెలుసు అయ్యత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర రండి. బెల్లంపల్లి, ఆ చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరం. ప్రభువుని ఆరాధించడానికి, ఆయన స్వరం వినటానికి మనకిచ్చిన సమయాన్ని వాడుకుందాం. రెండోది, ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ గాయాలతో ఉన్నా, యేసు నీ ప్రతి స్థితిని చూచే దేవుడు. వింటున్నారా? నీ స్థితి మార్చడం మనిషితో కాదు, దేవునితో మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకో, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ ఉన్నారండి మాకు. ఎవరైనా ఏమన్నా ఎందుకు చేయాలి? ఎవరైనా ఒక మాట ఆలోచి, ఎవరికి ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి కదా. ఎవరి సమస్య వాళ్ళది, ఎవరి బాధ, ఎవరి నొప్పి వాళ్ళది, ఎవరి రోగం వాళ్ళది. ఎవరికి ఏం చేయగలుగుతారు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడైనా దేవుడే సహాయం చేయాలి మనకి. పూర్వమైన ఇప్పుడైనా దేవుని మీదనే ఆనుకోవాలి. దేవుని మాటకు మనం లోబడాలి. అప్పుడు అద్భుతం జరిగిస్తాడు. ఒకే ఒక్క మాట ఈరోజు చదువుతున్నాను. 5వ అధ్యాయం 10వ వచనం 2వ మాట. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు యేసయ్య? వాళ్ళు జాలర్లు చాలా చేపలు పట్టారు యేసయ్య మాట ద్వారా. అప్పటి వరకు లేని ఆయన మాట చొప్పున వాళ్ళ జీవితాల గొప్ప కార్యం జరిగిందట. దాన్ని బట్టి నువ్వేం భయపడొద్దు, ఇంత కార్యం జరిగాను కదా, ఇంకా గొప్ప పొజిషన్ నీకు ఇవ్వబోతున్నా. ఈ చేపలు కాదు, మనుషులను పట్టే జాలరిగా. అంటే దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. వింటున్నావా? నీ పొజిషన్ చేంజ్ చేయబోతున్నాడు. అప్పటి వరకు జాలరి, ఇప్పటి వరకు మనుషులను పట్టు, చేపలు పట్టే వ్యక్తిని మనుషులను పట్టుగా. అంటే నీ లైఫ్ చేంజింగ్ అనేది దేవుడు చేయగలడు. నువ్వు నమ్మితే నీ జీవితం అంతా కూడా మార్చగలగని వాడు ఆయన. నువ్వు నమ్మితే నీ స్థితి మారబోతున్నది. ఇప్పుడు నువ్వు నమ్మితే ఈరోజే నీ స్థితి మారబోతున్నది. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఈరోజు వాగ్దానం, నువ్వు నమ్మితే నీ స్థితి మారబోతున్నది. నమ్ముతున్నావా? ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ మాట చొప్పున నీ పట్ల కూడా జరగాలి. నువ్వు కూడా నీ పొజిషన్ మారాలి, హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి. అది దేవుని వల్లనే సాధ్యం. దేవుడే నిన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి అర్థం చేసుకొని వాక్కుని, వాగ్దానాన్ని, ప్రార్థనని, దేవుని ఆశ్రయించడం. చర్చికి వెళ్ళి గంట చేయాలి కాదు. కొంతమంది గంట కూర్చొని వచ్చేస్తారు. 10 నిమిషాలు వాక్యం వినడానికి ఒళ్ళు బద్ధకం. తప్పు కదా. 10 నిమిషాలు మోకరించే అబ్బాయి చాలా కష్టపడతారు. కానీ వాక్యానుసారంగా మనం దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇవ్వాలి. పేతురు దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇచ్చాడు అక్కడ. అందుకే అద్భుతం జరిగింది. నువ్వు నేను ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పొందే కృపేయండి. అప్పుల బాధ నుండి విడిపించి, ఆర్థిక బాధ నుంచి విడిపించి, నిందల గాయాల నుంచి విడిపించి, కోర్టు కేసు నుండి విడిపించి, విడిపోయిన కుటుంబాలు కట్టబడి సమస్యల నుంచి విడిపించి, ఎవరికి బంధకం ఉన్నా తొలగించి, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగుండి ప్రతి ఎగ్జామినేషన్లో మీరు జయం దయచేయండి. ఇదిగో ప్రభు, ఏ దేశాల్లో ఉన్న బిడ్డలను కాపాడి, క్రైస్తవ సమాజాన్ని కాపాడండి. సంఘాలని, సేవకుల్ని ఒక జాషువా అపోస్తల్ మినిస్టర్ రైజ్ చేయండి. ఆయన గొప్ప కార్యాలు చేయండి. ప్రతి కుటుంబానికి శుభములు ప్రకటిస్తూ, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ తోడే ఉండమని, అందరినీ మీరు గొప్ప చేసే దేవుడు అని నమ్ముతూ స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. కామెంట్ పెట్టడం అంటే నువ్వు పెడితే ఇతరులు చూసి ఓహో, ఈరోజు తిట్టేటోళ్ళని చూసి తిడుతున్నారు జనాలు. తప్పు కదా. మనం ఒక బ్లెస్సెడ్ మాట పలికినప్పుడు చాలామంది రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి అందుకని నేను కామెంట్ పెట్టండి అంట. రెండోదిగా, ఆదివారం మందిరానికి రండి. ప్రామిస్ ల్యాండ్ సంఘం అంతా కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ అయ్యత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 ఆరాధనలు, బెల్లంపల్లిలో కూడా 3 ఆరాధనలు. మరి 17, 18, 19 3 రోజులు బెంగళూరు రండి. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ యొక్క ఐటీఐ గ్రౌండ్స్, ఐటీఐ బస్ స్టాప్ దగ్గర, కేఆర్పురం, బెంగళూరు. ప్రార్థన చేయండి, పాలు పొందండి. మార్నింగ్, ఈవినింగ్ లైవ్లో పాలు పొందండి. వాక్యం ఎదగండి, ప్రార్థనలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.